మన కళ్ళకి కనిపించే ప్రపంచం మనకు నిజం అనిపిస్తుంది. మనం ఏదైనా చూస్తే అవును ఇది నిజం అని నమ్మేస్తాం. కానీ ఏదైనా కలలో ఉన్నప్పుడు కూడా అది కల అనిపించదు కదా! కలలో కూడా మనం ఏడుస్తాం, నవ్వుతాం, బాధపడతాం. అంతవరకు అది కల అని తెలిసేది కాదు. అలాగే మన జీవితం కూడా ఒక కలేనా? మనకి మన పుట్టుక గురించి ఏం గుర్తుంది? మన మొదటి స్పృహ గురించి, మన జీవితానికి స్టార్ట్ అన్న కాన్సెప్ట్‌లు అసలెక్కడి నుంచొచ్చింది? మనకు తెలీదు. మనం చూసింది, విన్నది, నేర్చుకున్నదంతా ఈ ప్రపంచం మనకు చూపించిన సినిమా మాత్రమే అయ్యుండొచ్చు. అంటే మనం ఒక సిమ్యులేషన్‌లో బ్రతుకుతున్నామన్నది సీరియస్ రిసర్చ్ సబ్జెక్ట్ అన్నమాట. ఐన్‌స్టీన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రశ్నపై క్లారిటీకి రాలేదు. దానికి వాళ్ళు చెప్పిన సాలిడ్ రీజన్ ఏంటంటే మన బ్రెయిన్‌కి ఎక్కడి నుంచో ఒక సిగ్నల్ వస్తుంది. అలా సిగ్నల్ వచ్చిందాన్ని బట్టే మనం ఇలా మూవ్ అవుతున్నాం అని చెప్పేసి ఐన్‌స్టీన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క ఆలోచన. ఇప్పటికే మనం వర్చువల్ రియాలిటీలో జీవించగలిగే టెక్నాలజీని క్రియేట్ చేసాము. ఒక ఏఆర్ గ్లాస్ పెట్టుకుంటే మిగిలిన ప్రపంచం మారిపోయేలా చేస్తుంది. ఇప్పుడు మనం సృష్టించిన సిమ్యులేషన్ ఇవే అయితే, మనం ఉన్నది ఒక సుపీరియర్ సిమ్యులేషన్ కావచ్చు కదా! అక్కడ మనకంటే చాలా డెవలప్డ్ బీయింగ్స్ ఉండవచ్చు. మనకి ఈ సృష్టిని సిమ్యులేట్ చేసి ఉంటారన్నట్టే. మనకి దక్కే ప్రతి ఆబ్జెక్ట్, ఎవ్రి సౌండ్, ఎవ్రి మెమరీ ఒక ఇల్యూజన్ అయి ఉండవచ్చు. ఒక్క క్లిక్‌తో ఈ ప్రపంచాన్ని ఆఫ్ చేయగలిగే పవర్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. కలలో మనం ఎంతో రియలిజం ఫీల్ అవుతూ ఉంటాం. మన కలలో ఎవరో చంపితే మన హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఆ పీడ కలల్లో రాగానే జీవితం కూడా అలాగే కాకపోతుందా? పురాణాల దగ్గర నుంచి ఫిలాసఫీ వరకు ఇదే కాన్సెప్ట్‌ను ఎక్స్‌ప్లోర్ చేశాయి. మనకి ఫ్రీ విల్ ఉందా అని కూడా సైన్స్ డౌట్ పడుతుంది. నువ్వు తీసుకున్న నీ డెసిషన్స్ వాస్తవంగా నీవే తీసుకున్నావా? లేక నీ మెదడులో ఆల్రెడీ కోడెడ్ చేసిన డేటాబేస్ నుంచి వస్తున్నాయా? ఒక మైండ్ కోడ్‌లా పనిచేస్తుంటే, నిజానికి మనం రోబోట్స్ కాకపోయినా ప్రిడిక్టబుల్ ప్యాటర్న్స్ లాగా బతుకుతున్నాం. ఎవ్రి ఎమోషన్, ఎవ్రి రియాక్షన్, ఎవ్రి డిసిజన్ ఆల్ ఆర్ జస్ట్ ప్యాటర్న్స్ డిజైన్డ్ బై సమ్‌వన్ హూ ఈస్ అండ్ వీళ్ళనే మనం చాలామంది గాడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ సైన్స్ ఏం చెబుతుందంటే, ఏదో ఒక అంతు చిక్కని రహస్యం అయితే ఉందని చెప్తుంది. అవును. ఇది నిజం కావచ్చు అండ్ కాకనిపోవచ్చు. కానీ ఒక మాట మాత్రం నిజం. మన జీవితాన్ని నిజమా లేక కలలా అనిపించేది మన చేతుల్లోనే ఉంది. ఇది ఒక కల అయితే బాగా కలగనండి. ఇదే నిజమైతే నిజంగా బ్రతకండి. ఏదైనా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి అంతే. మన నిద్రలో కలల కంటే నిద్ర లేవగానే ఆ కల మర్చిపోతా ఉంటాం. అండ్ ఆ కలల్లో నుంచి బయటకొస్తా ఉంటాం. అలాగే మన జీవితం కూడా ఒక కల అయితే మరణమే ఆ కలల్లో నుంచి బయటకొచ్చే మార్గమా? వి నెవర్ నో. మీకేమనిపించింది? ఇవాల్టికి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.